గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలపై మరింత లోతుగా పరిశోధన జరుగుతుంది. తురకపాలెంలో సంభవించిన మరణాలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలన్నారు. జూలై ఆగస్టు నెలలో ఈ గ్రామం నుంచి 20 మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి పెట్టాలని, ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇక అన్ని కోణాల్లోనూ పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం 2 రోజుల పాటు ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం పంపించారని, గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి ఇవాల్టికల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. అక్కడ దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలి అన్నారు. ఇక సీఎం ఆదేశాలతో 2 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం ఉంది. మరోవైపు తురకపాలెంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే మెలియోరైసిస్ లక్షణాలు ఉన్నట్లుగా వైద్య అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్ కు పంపించారు. 72 గంటల్లో రిపోర్ట్స్ రాబోతున్నాయి. పశు పోషణ పైన ఎక్కువ మంది ఆధారపడడంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాపి చెందవచ్చన్న కోణంలోనూ పరిశీలన జరిపారు. అంతేకాకుండా తురకపాలెంలోని చెరువులోని నీటి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. 4 నెలల్లో 40 మంది గ్రామస్తుల ప్రాణాలు కోల్పోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రిలో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఓ ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరు చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.